సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గాడిపల్లి భాస్కర్, పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో వారి ఆశయాలకు అనుగుణంగా పాలన జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా విభాగం, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాధించడం వల్ల ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం జరిగింది. 1200 మంది విద్యార్థుల బలిదానాల ఫలితమే ఈరోజు తెలంగాణ మనందరూ తెలుసు. ఈరోజు శ్రీకాంత్ కానీ, పోలీస్ కిషన్ కానీ ఎందరో ప్రత్యేక తెలంగాణ గురించి అసలు భావించి ఈరోజు మనం తెలంగాణ సాధిస్తున్నాం. వాళ్ళందరినీ గుర్తు చేసుకునే నిజంగా తెలంగాణ వచ్చి ఉన్న దొరలకే తెలంగాణ ఉన్నటి వరకు సాకారమైంది. వాళ్ళందరూ కూడా తెలంగాణ చూసుకొని చాలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈరోజు గజ్వేల్లో ఈ యొక్క జెండా కార్యక్రమం చేసిన బీజేపీ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో ఏదైతే ఇందిరా పార్క్ చౌరస్తాలో మేము జాతీయ జెండాను ఆవిష్కరించుకొని ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీని సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎందరో అమరులైనటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అమరుల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ యొక్క రాష్ట్రం ముందుకు పోవాలి, అభివృద్ధిలో ముందంజలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆనాడు లోక్సభలో అయినటువంటి ఫ్లోర్ లీడర్